ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం అనేది చిన్న వయసు పిల్లల నుంచి యూత్కి బాగా ఎక్కువ ఉంటుంది. పెద్ద వయసు వారు అప్పుడప్పుడు తింటుంటారు. టెక్నాలజీ బాగా పెరగటం వల్ల ప్యాక్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినటం బాగా అలవాటైంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమేమిటంటే బేకరీ ప్రొడక్ట్స్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రకరకాలుగా డ్రింక్స్ ఏవైతే తాగుతుంటాం అలాంటివి, ప్యాక్ చేసిన పొట్లాల్లో వచ్చేవి, కానీ అలాగే టిన్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. మరి ఇలాంటి ఫుడ్స్ని రోజు తినేవారికి లాంగ్ రన్లో ఏమేమి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, అసలు వాటిని ఎందుకు తగ్గించుకోవాలి, మరి ఒక స్పెషల్ పరిశోధన ఈరోజు మీకు తెలియజేయబోతున్నాం. 5,373 మందిని తీసుకుని 50 ఏళ్ల పైబడిన వారిని 1 సంవత్సరం పాటు ఇలాంటి ఫుడ్ రోజు తినిపించి పరిశోధన చేయడం జరిగిందనమాట. రోజు ఎంత తినిపించారు ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్? ఇప్పుడు చెప్పిన ఐటమ్స్లో ఏదైనా సరే, ఇదే అని కాదు, అక్కడ 160 గ్రాములు ప్రతిరోజు, సుమారుగా 160 గ్రాములు అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ అంటే దాని నుంచి వచ్చే శక్తి 500 నుంచి 600 కిలో క్యాలరీల ఎనర్జీ. డైలీ ఇలా తీసుకోవటం వల్ల సంవత్సరంలో మరి వీళ్ళల్లో ఏమేం మార్పులు వస్తున్నాయి అనేది ఈ 5,373 మంది మీద చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ USA వారు, అట్లాగే 20 స్పెయిన్ యూనివర్సిటీసు కలిపి చేసిన పరిశోధన అన్నమాట. ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది అనేది ఒక 12 నెలల పాటు పరిశోధన చేసినప్పుడు 6 నెలలాగి బ్లడ్ రిపోర్ట్స్ తీశారు. మరొక 6 నెలలు గడిచాక బ్లడ్ రిపోర్ట్స్ తీశారు. అంటే సంవత్సరానికి 2 సార్లు కరెక్ట్గా బ్లడ్ రిపోర్ట్స్ తీశారు. మరి వీళ్ళల్లో ఏమేమి మార్పులు వచ్చినాయి? 160 గ్రాములు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నందుకని తీసుకుంటే 92% మంది, ఈ 5,373 మందిలో 92% మంది 4 కేజీలు వెయిట్ పెరిగారు 1 సంవత్సరంలోనే. ఇంకా వీళ్ళకి బరువు పెరగడంతో పాటు నడుము చుట్టుకొలత 80% జనాలకి ఒక ఇంచు నుంచి 2 ఇంచులు అట్లా గుండ్రంగా పెరగటం, అంటే ఎక్కువ పెరగటం గమనించారు. ఇక అందరికీ 3 months డయాబెటిక్ యావరేజ్ తీశారు, HbA1c, మరియు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా తీశారు. HbA1c 3 months బ్లడ్ గ్లూకోజ్ యావరేజ్ తీస్తే 0.7% పెరిగింది. అంటే వీళ్ళకి ఇంకా డయాబెటీస్ వచ్చే స్థితికి మెల్లగా పెరగటం అనేది కనపడటం జరిగిందనమాట. ఇక 70%, ఈ 5,373 మందిలో బీపీల్లో సిస్టోలిక్ ఎంత పెరిగింది, పై రీడింగ్ అనే విషయానికి వస్తే 15 నుంచి 18 mmHg పెరిగిందనమాట. డయాస్టోలిక్ బీపీ తీసుకుంటే 8 నుంచి 14 mmHg పెరిగిందనమాట వీళ్ళకి. ఇంక 5,373 మందిలో ఇక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ 71% జనాలకి పెరిగినాయట 1 yearలోనే. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎంత పెరిగాయంటే 40 mg/dl పెరిగింది అనమాట. అంటే 40 mg పెరిగిపోయింది ట్రైగ్లిజరైడ్. అట్లాగే టోటల్ కొలెస్ట్రాల్ 40 mg/dl పెరిగింది. LDL విషయానికి వస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ 25 నుంచి 28 mg అది పెరగటం జరిగిందనమాట. అందుకని ఒక 160 గ్రాములు అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ రోజు, అంటే కొద్ది మోతాదులో తింటేనే ఇంత మార్పులు ఉంటాయి. అసలు మన పిల్లలు కానీ యూత్ కానీ ఈ రోజుల్లో చూస్తే దగ్గర 1/2 కేజీ నుంచి 1/2 కేజీ తినేస్తుంటారు. వారంలో ఒక 3 రోజులు తిన్నా ఇదే లెక్క అయిపోయింది కదా చూడండి. అందుకని ఈ రోజుల్లో 15-20 ఏళ్ల పిల్లలు, పెళ్లి కాని పిల్లలే గుండె జబ్బులతో, హై బీపీలతో, బ్రెయిన్ స్ట్రోక్స్తో, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో, క్యాన్సర్స్తో, ఇట్లాంటి రకరకాల సమస్యలతో బాధపడటం, అకారణంగా చనిపోవటానికి, అర్ధంతరంగా చనిపోవటానికి కారణం కూడా చూస్తుంటే ఇలాంటి ఆహారాలు ఒక కారణం అని కూడా అర్థమవుతుంది. అందుకని స్పెయిన్ వారు 18 యూనివర్సిటీలు కలిపి, మరి అమెరికా వారు, వీళ్ళందరూ చేసిన పరిశోధన ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసండి? మే 31వ తేదీ 2023వ సంవత్సరం. అంటే రీసెంట్ పరిశోధన అన్నమాట ఇది. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇట్లాంటి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయని చూస్తే ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ అని కూడా క్లియర్గా ఈ 5,373 మంది మీద 1 year లోపు తేలిన విషయం. కాబట్టి ఇలాంటి ఆహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మనందరం కాస్త ఆలోచించడానికి అవగాహన కలుగుతుందని ఈ విషయాలు ఇవ్వటం జరిగింది. అందరం మారదాం. ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్
ఇలాంటి ఎక్కువ మొత్తంలో తింటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.